వెల్కమ్ టు 9+ న్యూస్. నిజం కోసం. కాళేశ్వరం ఇప్పుడు పొలిటికల్గానే కాదు, ఇసుక రవాణాలను తెలంగాణ స్టేట్లో హాట్ టాపిక్గా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఏరియాలో గోదావరి నదిపై ఇసుక రీచ్ల నిర్వహణపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా లారీ పార్కింగ్ సమస్య ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతోంది. ఇసుక ఓవర్లోడ్ విషయంలో ఎంతో కఠినంగా వ్యవహరించే తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పార్కింగ్ స్థలాల విషయంలో ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తోంది అన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. రీచ్లలో లోడింగ్ కోసం వస్తున్న వందలాది లారీలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు కేటాయించకపోవడం వెనుక అసలు కారణమేంటి? కేవలం ఆదాయంపైన మాత్రమే శ్రద్ధ పెట్టి నిబంధనల అమలులో టీజీఎండీసీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది? ఇది కేవలం ఒక స్థానిక సమస్య కాదండోయ్. అప్పుడే మేడిగడ్డ ప్రాజెక్టు వివాదంతో కాళేశ్వరం పేరు మార్మోగుతుంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. అసలు ఏం జరుగుతుంది కాళేశ్వరంలో? పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు తయారైంది? ప్రజలు ఎందుకు మండిపడుతున్నారు? కొన్ని వందల మీటర్ల దూరంతో జాతీయ రహదారి అయినటువంటి కాళేశ్వరం అంతరాష్ట్ర బ్రిడ్జి మీదకి వెళ్ళి కొన్ని వందల మీటర్ల పొడుగుతా నిలపడం జరుగుతుంది. దీని ద్వారా కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి వ్యక్తులు కానీ, మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి వ్యక్తులు కానీ, రాత్రి సమయాల్లో కానీ, ఉదయం సమయంలో కానీ ప్రమాదాలు జరిగి చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి టీఎస్ఎండిసి అధికారులు వాళ్ళ నిబంధన ప్రకారం ఈ లారీలను ఒక పార్కింగ్ చేయడం కొరకు ఒక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి వాటిని ఆ పార్కింగ్ స్థలాలలో ఉంచి లోడింగ్ అవుతూ ఉంటే ఒక్కొక్క బండిని పంపించవలసినటువంటి నిబంధన ఉన్నప్పటికీ ఈ నిబంధనను మొత్తం తుంగలో తొక్కి ఇక్కడ ఉన్నటువంటి టీఎస్ఎంసీసీ అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి పీఓ గారు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం మీదుగా ప్రవహించే గోదావరి నదిపై టీజీఎండీసీ పలు ఇసుక రీచ్లను ఏర్పాటు చేసింది. ఇది తెలిసిన విషయమే. అయితే కాళేశ్వరం సమీపంలోని బీరసాగర్ వద్ద ఉన్న ఇసుక రీచ్లో లోడింగ్ కోసం వచ్చే భారీ లారీలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు లేవని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇది ఎంత నిర్లక్ష్యం? అందుకే లారీ డ్రైవర్లు చేసేదేమీ లేక జాతీయ రహదారిపైనే తమ వాహనాలను నిలుపుతున్నారు. తెలంగాణను మహారాష్ట్రతో అనుసంధానం చేసే కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెనపై కూడా లారీలను నిలిపేస్తున్నా వాటిని అదుపు చేసే నాదుడే లేకుండా పోయాడు. ఎక్కడ పడితే అక్కడ లారీలు పార్కింగ్ చేయడం వల్ల జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నిత్య కృత్యంగా మారిన ఈ లారీల పార్కింగ్ సమస్యపై టీజీఎండీసీ అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆశ్చర్యంగా ఉందా? టీజీఎండీసీ పీఓ కార్యాలయానికి అతి సమీపంలోనే లారీలు అడ్డదిడ్డంగా నిలుపుతున్నా వాటిని పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇసుక పాలసీపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు యనమల రేవంత్ రెడ్డి సారథ్యంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీజీఎండీసీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1008 కోట్ల రూపాయల రికార్డు ఆదాయాన్ని ఆర్జించింది. మరి ఇంత ఆదాయం వస్తున్నప్పుడు పార్కింగ్ వంటి కనీస సౌకర్యాలు కల్పించడం ఎందుకు సాధ్యం కావడం లేదనేదే పెద్ద ప్రశ్న. టీజీఎండీసీ ఏదైతే కాళేశ్వరం మహారాష్ట్ర తెలంగాణకు మధ్యలో ఉన్న ఏదైతే వంతెన ఉందో అంతర్రాష్ట్ర వంతెన, దానిపైన లారీలు మొత్తం వన్ వే పెట్టి ఇక్కడ నుంచి అక్కడ దాకా చాలా మన రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వెహికల్లిపోయే టైంలో ఎంతో బాధగా ఉంది. చాలా బాధపడుతూ ఉన్నారు ప్రయాణికులు కానీ, తర్వాత గూడ్స్ వెహికల్స్ కానీ అన్నీ కూడా చాలా బాధపడుతున్నది. కాబట్టి దీన్ని టీఎస్ఎండీసీకి చాలా పత్రికల్లో వచ్చినాయి. చాలాసార్లు కూడా అందరూ కూడా దీన్ని ఆయన దృష్టికి తీసుకపోతే దానికి ఆయన నిమ్మకు నీరెత్తినట్టు ఉంటా ఉన్నాడు. దీన్ని తప్పకుండా తక్షణమే ఆలోచించాలి. అక్కడనే కాదు, మన కుదిరివెల్లి దగ్గర కూడా రోడ్డు పైన ఉన్నది, ఇంకొకడ పూసుకువెల్లి దగ్గర కూడా రోడ్ల మీదనే ఉన్నది. ఈ టీఎస్ఎండీసీ ఇప్పటికైనా కనీసానికి పార్కింగ్ ప్లేస్ తీసుకోవాలి, రైతుల దగ్గర నుంచి వెళ్ళి తీసుకొని ఇతరులకు హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి టీఎస్ఎండీసీ ఇప్పటికైనా చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే బీఆర్ఎస్ పక్షాన మేము తప్పకుండా దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది.
సమస్య కేవలం స్థానిక ప్రజలకు మాత్రమే కాదు, నేషనల్ హైవేపై ప్రయాణించే వారందరికీ తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది. తెలంగాణ నుండి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు కాళేశ్వరం వారధి అత్యంత కీలకం. ఈ వారధి మీదుగానే ఆయా రాష్ట్రాలకు చెందిన భారీ వాహనాలు వెళ్తుంటాయి. అంతేకాకుండా పవిత్రమైన కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించేందుకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. మరి ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా వాహనాల్లో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ దారి నుండి వంతెన వైపు వరకు ఇసుక లారీలను పార్కింగ్ చేస్తున్నారు. ఇది చూస్తుంటే అసలు అధికారులకు ప్రజల సౌకర్యం పట్ల ఎలాంటి చింత లేదా అనిపిస్తుంది. టీజీఎండీసీ ఇసుక రీచ్లను ఏర్పాటు చేసినప్పుడు పార్కింగ్ స్థలాలను కూడా కేటాయించాలనే నియమం ఉంది. లోడింగ్ పూర్తయ్యే వరకు వాహనాలను అక్కడే నింపాల్సి ఉంటుంది. కానీ ఇందుకోసం ప్రత్యేకంగా స్థలాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రధాన రహదారి పార్కింగ్ ప్లేస్గా ఉపయోగిస్తున్నారు. కేవలం ఆదాయంపైనే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న టీజీఎండీసీ పార్కింగ్ వంటి కనీస సమస్యలు పరిష్కరించుకునేందుకు చొరవ తీసుకోకపోవడం నిజంగా విడ్డూరం. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. తెలంగాణ మరియు మహారాష్ట్ర అంతర్రాష్ట్ర వంతెనైనటువంటి కాళేశ్వరం బ్రిడ్జిపై నిత్యం రద్దీ ఉన్నప్పటికీ ప్రయాణికులు మరియు భక్తులు నిత్యం వాహనాలలో ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే వంతెన ఉందో ఆ వంతెన మీదనే లారీలను పార్కింగ్ చేపిస్తున్న పీఓపై వెంటనే చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే టీజీఎండీసీ టీఎస్ఎండీసీలో సమస్యలుంటే కంప్లైంట్ చేస్తే వెంటనే స్పందించేది. కానీ ఇక్కడున్న అధికారులు కానీ పీఓ కానీ ఏ సమస్య ఉన్నా ప్రజల పరంగా ఏ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అలాగే ఇసుక రీచ్లకు ఎప్పుడైనా కూడా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పీఓలపై ఉంటుంది. మరి కాళేశ్వరం పీఓ గారు ఏం చేస్తున్నారు? ఇసుక రీచ్లకు ఏర్పాటు చేసినప్పుడు లారీలన్నీ బ్రిడ్జి మీద పార్కింగ్ చేయడం వలన రేపటి రోజున వర్షాల ఉధృత పెరిగితే వరద ప్రవాహం పెరిగినప్పుడు బ్రిడ్జి కింద వరద వెళ్తుంటే పైన లారీలు ఉన్నప్పుడు భారీ వాహనాలు రాకపోకలు జరిగితే బ్రిడ్జి కుంగిపోయే ప్రమాదం ఉంది. తాజా పరిణామాలను గమనిస్తే లారీల పార్కింగ్ సమస్యపై స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం ట్రాఫిక్ అంతరాయాలు, ప్రమాద భయాలు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుపై అనేక వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఇలాంటి చిన్న సమస్యలు కూడా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కళ్ళు తెరిచి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రతరం కాకుండా టీజీఎండీసీ అధికారులు కనీసం పార్కింగ్ స్థలాల విషయంలోనైనా స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. ఈ సమస్యపై ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం ట్రాఫిక్ సమస్య మాత్రమే కాదు, ఆలయానికి వచ్చే భక్తులకు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణికులకు కూడా తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించి ఇలాంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు ఆశిస్తున్నారు.